అగ్రిపేట బోంపల్లి మండలంలోని కూడా వెళ్లి శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఈ నెల 29వ తేదీ నుండి ప్రారంభమవుతున్నందున జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. వారంలోపు కూడా వెళ్లి దేవాలయం చైర్మన్ నియమిస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దుబాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, చాట్లపల్లి బాలగౌడ్, ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి బ్యాగరి నవీన్, మాజీ ఎంపీటీసీలు మందు చంద్రశేఖర్, పాతూరి శ్రీనివాస్ గౌడ్, అబుల ఉమారాణి బాలగౌడ్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు సోలిపేట ప్రసాద్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు పేడూరి దయాకర్ రెడ్డి, బుద్ధూజీ ప్రభాకర్ చారి, మండల మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు పల్లె అనిల్, దుబాక, రాయపోల్, చేగుంట మండల అధ్యక్షులు కొంగరి రవి, తప్పేట సుధాకర్, వడ్ల నవీన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అనంతల శ్రీనివాస్, బండారి ఆశాగౌడ్, మైపాల్ యాదవ్, పోతారం ప్రతాప్, బాల్దే వెంకటేశం, ఎల్లన్న గారి, సురేందర్ రెడ్డి, ఉత్తమ్ నరేష్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫు నుంచి తక్షణం ఏమేమి పని చేయాలని చూడడం జరిగింది. గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మరి ఈవో ద్వారా త్వరలోనే ఆలయ కమిటీ కూడా ఏర్పడుతుంది. మరి అసౌకర్యం కాకుండా ప్రజలందరూ కూడా ఆ రామలింగేశ్వర స్మరణలో ఇక్కడ వచ్చి ఆ దేవుడి దీవెనలు తీసుకోవడానికి మా ప్రజా ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించి ఈ ఉత్సవాలని దిగ్విజయం చేస్తామని ఆ రామలింగేశ్వర దీవెనగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.